మన హిమాలయన్ అయితే షాకింగ్ మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు ఎంత ఇస్తుంది తెలుసా? లీటర్కి 36.3 కిలోమీటర్స్. యాక్చువల్గా షోరూమ్ వాళ్ళు చెప్పింది 30 కిలోమీటర్సే. మనం తోలకి అంటే మనం మ్యాక్సిమం స్పీడ్ 60 to 80 మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి 36.2 చేంజ్ ఇస్తుంది మైలేజ్. 36.3 అంటే ఒక 80 స్పీడ్ మెయింటైన్ చేస్తే మైలేజ్ బాగానే వస్తుంది హైవే మీద. కానీ ఫస్ట్ సర్వీసింగ్ రాలేదు కాబట్టి మనం స్లోగా పోతున్నాం. అదే ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్ అయితే మనం స్లోగా ఎందుకు పోతాం? ఐ థింక్ నేను మైలేజ్ మళ్ళీ చూడలేనేమో, ఎందుకంటే మనం మినిమం 160, 170 అట్లా పోదాం కదా. 30 బిలోనే ఉంటుంది మైలేజ్. సో హై చాలా బాగా ఇస్తుంది మైలేజ్. 80 స్పీడ్ మెయింటైన్ చేస్తే మాత్రం 36.3. నా R15 38 ఇస్తుంది. ఇది కొంచెం బెటరే. అది R15 150cc కానీ ఇది 452cc. సూపర్ హిమాలయన్. ఇట్లా మైలేజ్ సిటీలో కూడా ఇస్తే బాగుంది. ఇప్పుడు సిటీకి ఎంటర్ అయినాం కాబట్టి మైలేజ్ మొత్తం పోతుంది, అందుకే ముందే చూపిస్తున్నారు. 36.3 సూపర్ మైలేజ్, షాకింగ్ మైలేజ్. సో మొత్తానికి అయితే మనం హన్మకొండకి రీచ్ అయిపోయినాం. టైం 8:36 అవుతుంది. ఇంకా 64 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరిగినాం. అంటే 112 కిలోమీటర్ ఉంది. 68 కిలోమీటర్స్ ఎక్కువ తిరిగినాం సర్వీస్ డ్యూ కంటే. 500 కిలోమీటర్స్కి ఇవ్వాలి, 564 అయింది. యావరేజ్ మైలేజ్ 36.2 వస్తుంది. అంటే గ్రేట్ మైలేజ్ అయితే. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ సర్వీసింగ్కి ఇవ్వబోతున్నాం మన హిమాలయన్ని. నాకు అంటే ఇప్పటివరకు 564 కిలోమీటర్స్ నడిపిస్తాం కదా. నాకైతే మేజర్ ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం ఐడెంటిఫై చేయలేదు. పెద్దగా ఏం అనిపించలేదు, బాగానే ఉంది. కొంచెం మిర్రర్ ఒకటి సెట్ అవ్వలేదు, మిర్రర్ సెట్ చేయించాలి. ప్లస్ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఇది చాలా హార్డ్ ఉంది అన్నట్టు. ఇది థ్రోటల్ ఇట్లా చాలా స్ట్రాంగ్గా పెట్టుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ పెయిన్ వస్తుంది అన్నట్టు ఇక్కడ. సో ఇది ఒకటి కొద్దిగా లూజ్ ఏమైనా చేస్తారో చూడాలి. ఇదొకటి అండ్ ఇదొకటి చిన్న చిన్న ఇష్యూసే. చూద్దాం. ఈ రెండు అయితే సర్వీసింగ్లో కవర్ అవ్వాలి. మేజర్ ఏంటంటే ఇప్పుడు బైక్ ఇంజిన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేస్తారు అనుకుంటా అంతే. సో ఇప్పుడు 8:47 అవుతుంది. బిఫోర్ 9 వరకు రావాలనుకున్నా, వచ్చేసాను. యాక్చువల్లీ స్లాట్ అయితే బుక్ చేయాలన్నారు, బట్ నేనేం బుక్ చేయలేదు, డైరెక్ట్ వస్తున్నా. నాకు అంత టైం లేదు. మార్నింగ్ 6కి వెళ్ళేసి రెడీ అయినా కదా ఇక. సో డైరెక్ట్ షోరూమ్ దగ్గరికి వస్తున్నాం. ఇంకా షోరూమ్ ఓపెన్ చేయాలి అనుకుంటా. డస్టీ అయింది మొత్తం. 3-4 డేస్కి ఇట్లా అయిపోయింది బైక్ అంతా. ఇదైతే డేంజర్ అయింది ఇక్కడ, డస్ట్ పడడం అంతా. డిస్క్ ప్లేట్, ఇంజన్ కూడా ఘోరంగా హీట్ ఎక్కింది. డైరెక్ట్ లిక్విడ్ కూల్ ఫ్యాన్ ఆన్ అయిపోతుంది. సర్వీస్ డ్యూ ఇన్ 65 కిలోమీటర్స్, -65 అంటే 65 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరిగినాం. వస్తారంట. 8:50 అవుతుంది. 9 వరకు ఓపెన్ అవుద్దంట. సో ఫస్ట్ బైక్ మనదే. నాకు తెలిసి ఆఫ్టర్ వర్క్ ఇస్తే 2 వరకు ఇస్తే వెళ్ళిపోవచ్చు మనం. అదే మనమైతే ఈ బైక్కి ఇక్కడ ఇది మిర్రర్ ప్రాబ్లం ఒకటి ఉందని ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉంది అండ్ ఇది థ్రోటల్ ప్రాబ్లం ఉంది, కానీ ఇది ఇంకా టైం పడుతుంది అడ్జస్ట్ చేయడానికి. సో దీనికి కొంచెం టైం పడుతుంది. అంటే మనమే బైక్ నడిపించడం అలవాటు చేసుకోవాలి. కొంచెం హార్డ్ ఉంది యాక్చువల్గా. సో దీనికి టైం పడుతుంది అని చెప్పి మనకే అలవాటు కావాలంటే ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది ఒకటే చిన్న ఇష్యూ, ఇంకేం లేదు. దాదాపు బైక్ అంతా ఫైన్. బైక్ కండిషన్ వచ్చేసి ప్రస్తుతానికి ఇట్లా ఉంది. ఇక్కడ మాత్రం డస్టీ ఉంది కొద్దిగా.
మైలేజ్ కూడా మన బైక్ 36.3 ఇచ్చింది. అంటే నేను 80 కిలోమీటర్స్ 60 to 80 మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన అన్నట్టు. 36.1 36.3 వరకు ఇచ్చింది. యాక్చువల్గా ఇది 500 కిలోమీటర్స్ తీసుకురావాలి, మనం ఎక్స్ట్రా 65 కిలోమీటర్స్ తీసుకురామంటే. సో దాదాపు అయితే ఇప్పుడు షోరూమ్ తీసుకొచ్చాం బైక్. ఇది 500 కిలోమీటర్స్ ఫస్ట్ సర్వీసింగ్. దీనికి ఇంజన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేస్తారంట. ఇంజన్ ఆయిల్లోనూ ఇంకా చిన్న మేజర్ చెక్ పాయింట్స్ ఉంటాయి, అవి ఒకటి చెక్ చేస్తారు. ఇంజన్ ఆయిల్ చెక్ చేస్తారు, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు అంతే. ఇంకా ఆయిల్ ఫిల్టర్ అవన్నీ క్లీన్ చేసి పెడతారు అన్నట్టు. సో మేజర్ చెక్ పాయింట్స్ అవి చెక్ చేస్తారు అంతే, పెద్దగా ఏమి ఉండదు. 5000 కిలోమీటర్స్కి మాత్రం ఆయిల్ టాప్అప్ ఉంటుంది. 10,000 కిలోమీటర్స్కి కంప్లీట్ ఆయిల్ చేంజ్, ఫిల్టర్స్ అన్నీ చేంజ్ అవుతాయి అంట. 10,000 కిలోమీటర్స్ అనేది మేజర్ చేంజ్. ఇక సో చూద్దాం ఫస్ట్ సర్వీసింగ్ ఇట్లా అవుతుంది. ఆల్రెడీ మనం స్లాట్ కూడా బుక్ చేసేసినాం ఇంతకుముందే. సో సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వచ్చి తీసుకుందాం బైక్. సో మన హిమాలయన్ బైక్ అయితే సర్వీసింగ్కి ఇచ్చాం. ఇప్పుడు బైక్ కూడా రెడీ అయిపోయింది, సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. సో మనం వెళ్ళి మన బైక్ని తెచ్చుకుందాం పదండి. నాకు తెలిసి సర్వీస్కి ఫస్ట్ సర్వీస్ కదా, జస్ట్ 500 కిలోమీటర్స్ కాబట్టి ఫస్ట్ సర్వీస్కి ఒక 3000 వరకు అయింది అనుకుంటున్నా బిల్లు. చూడాలి మరి. 450cc ప్రీమియం అడ్వెంచర్ బైక్ కదా, ఎంతైతే చూడాలి. నేనైతే ఒక 3000 వరకు అవుద్ది అనుకుంటున్నా ఫస్ట్ సర్వీస్ బిల్లు. అంతే అంట, 2 to 3,000. ఓకే, షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బ్యాక్ సైడ్ సర్వీస్ సెంటర్. మన బైక్ రెడీ అయిపోయింది. ఇవన్నీ సర్వీస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇదే మన అడ్వెంచర్ బైక్. ఓకే, నువ్వు వెళ్ళు, టైం పడుతుంది. నేను బిల్లింగ్ అవి చేసి వెళ్ళిపోతా. ఓకే. ఒక చైన్ లూబ్రికెంట్ను చైన్ క్లీనర్ తీసుకున్న హిమాలయన్ బైక్కి 200 పడింది. 400 ఇది బిల్, హిమాలయన్ ఫస్ట్ సర్వీసింగ్ బిల్. మన బైక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి ఎట్లా తీసుకోవాలి, ఇదే పెద్ద టాస్క్. ఓకే, బైక్ అయితే రెడీ అయిపోయింది. చైన్ కూడా నీట్గా అయిపోయింది. ఇక వాటర్ వాష్ చేసి కాబట్టి బండి కొద్దిగా నీట్గా ఉంది. మొన్న పూజ చేయించేసరికి కొద్దిగా డస్టీ ఉండే, మళ్ళీ వర్షం పడ్డది కదా, అట్లా బాగా ఖరాబ్ అయిపోయింది, దుమ్ములు అయిపోయింది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నా సర్వీస్ బిల్ ఎంత అయింది అనేది జస్ట్ 1439 రూపీస్ అయింది. ఇందులో లిక్విడ్ గమ్ సెమీ సింథటిక్ 10W40 ఆయిల్ వాడారు. ఇది దీనికి 1071 రూపీస్ అయింది. అండ్ ఫస్ట్ సర్వీస్ కిట్ 500 కిలోమీటర్స్కి 249 రూపీస్, అంటే 250 రూపీస్, మొత్తం 1321 రూపీస్ అయింది. అండ్ కింద కన్జ్యూమబుల్ ఛార్జెస్ పర్ సర్వీస్ అంట, దానికి 118 రూపీస్ అయింది. మొత్తం 1439 రూపీస్ అయింది. సో చీప్. నేనైతే ఒక 2 to 3,000 దాకా అవుద్ది అనుకున్నా, అట్లీస్ట్ 2,000 అబోవ్ అవుతుంది అనుకున్నా. జస్ట్ 1440 రూపీస్ అయింది. 450cc ఎంత తక్కువ అంటే గ్రేట్. అయినా జస్ట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ కాబట్టి పర్లేదు. నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి 5,000 కిలోమీటర్స్. 5,000 కిలోమీటర్స్ కూడా ఆయిల్ చేంజ్ ఏమి ఉండదంట. ఎంతో ఇది ఆయిల్ మీద 10,000 కిలోమీటర్స్ వస్తుంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆయిల్ అన్నట్టు. సో నెక్స్ట్ సర్వీస్ చూద్దాం. నెక్స్ట్ సర్వీస్ 5,000 కిలోమీటర్స్ ఆర్ 180 days. ఈరోజు May 15th. 180 days అంటే 6 months. 6 months అంత టైం పడుతుంది. మ్యాక్సిమం జూలై స్టార్టింగ్లో వచ్చేస్తుంది మ్యాక్సిమం 5,000 కిలోమీటర్స్. సో బిల్ వచ్చేసి
నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ ప్రైస్లోనే అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్కి మినిమం ఇంకా 450cc అబ్బాయి కదా చాలానే ప్రైస్ అవుతుంది అనుకున్నా ఫస్ట్ సర్వీస్కి, కానీ డెడ్ షిప్లో అయిపోయింది.